ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన ఈ పోటీ ప్రపంచంలో ఏదో ఒక విషయంలో ప్రతిరోజు ప్రతి విషయాల్లో మనం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. వర్క్ విషయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, రిలేటివ్స్, ఫ్రెండ్స్తో ఏదో ఒక ఇష్యూస్లో కావచ్చు. సో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఈ ఉరుకులు పరుగుల జీవితంలో. మరి ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ డెంటిస్ట్ డాక్టర్ స్నేహ వేమూరి. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ నమస్తే స్టూడియో. అండి. సో చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అండ్ మంచి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇస్తూ ఉంటారు. సో ఇవాళ స్ట్రెస్ గురించి అడగాలని అనుకున్నాను మిమ్మల్ని. స్ట్రెస్ అనేది అంటే వర్క్ లో చాలా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు వర్క్ అవును. చేసేవాళ్ళు. అవును. ఇంట్లోనేమో చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. హ్మ్. స్ట్రెస్ అంటున్నారు, ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉంచుకోలేక ఏవేవో చేస్తూ ఉన్నారు, అంటే క్రూయల్ గా తయారవుతూ ఉన్నారు. హ్మ్. కానీ స్ట్రెస్ రిలీఫ్ ఎట్లా దొరుకుతది మనకి, హ్మ్. ఎలా స్ట్రెస్ ని తగ్గించుకోవాలని ఎవ్వరికీ తెలియదు అండ్ ప్రయత్నం కూడా చేయరు. హ్మ్. మీరేం చెప్తారు? స్ట్రెస్ ని ఎట్లా తగ్గించుకోవాలి, ఏం చేయాలి? హ్మ్. సో, స్ట్రెస్ అనేది మనకి ఎక్కడైనా రావచ్చు. అంటే బికాస్ చాలా విషయాలుంటాయి. అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఇది చేయాలా? అది చేయాలా? ఒకటేసారి 10 వర్క్స్ ఒకటేసారి హెడ్ పైన పడినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మీరు ఎక్కువ అగ్రెసివ్‌గా బ్రీత్ చేస్తారు. ఓకే. సో, మీ బ్రీత్ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ కూడా పెరుగుతది. ఓకే. సో, ఇది మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు స్ట్రెస్ తగ్గించుకోగలుగుతారు. అంటే మీ శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు మీరు ఒక 2 నిమిషాలు గనక కూర్చుంటే మీకు ఆ స్ట్రెస్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు మీరు స్ట్రెస్డ్ అవుట్ అయి ఉన్నారు. ఏదో విషయంలో మీకు కోపం వచ్చింది ఆర్ మీకేదో వర్క్ ఉంది. కానీ మీరది చేయాలంటే మీకు టైం సరిపోవట్లేదు. వేరే వర్క్ వచ్చేసింది. 10 ఫోన్‌లు చేసి ఇది చేయాలి, అది చేయాలి అని చెప్తున్నారు. అండ్ మీకేం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో మీ బ్రెయిన్ అంతా హ్యాంగ్ అయిపోయింది. స్ట్రెస్‌ఫుల్ ఫీల్ అవుతున్నారు. అండ్ లేకపోతే ఏదో డెసిషన్ తీసుకోవాలి లైఫ్‌లో. అది చేయాలా వద్దా అర్థం కావట్లేదు. దానికి స్ట్రెస్, పిల్లలు స్ట్రెస్ పెడుతున్నారు. అలా చాలా విషయాలుంటాయి. ఆఫీస్‌లో స్ట్రెస్. సో, స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఇంటికొచ్చారు. చాలా విపరీతమైన వర్క్ ఉండింది. అప్పుడు మీ బ్రీత్ ఎప్పుడు కూడా కొంచెం యాంగ్జైటీ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు అని మీరు ఎక్కువ బ్రీత్ తీసుకుంటారు. ఓకే. అయితే ఈ బ్రీత్‌ని మీరు కంట్రోల్ చేస్తూ స్లో డౌన్ చేస్తే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఇది ఎలా చేయొచ్చంటే మన యోగాలో యోగిక్ బ్రీతింగ్ అని ఉంటదన్నమాట. ఓకే. ఈ యోగిక్ బ్రీతింగ్ చేస్తే మీకు స్ట్రెస్ 2 నిమిషాల్లో తగ్గిపోతది. ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు ఒక హ్యాండ్ మీ చెస్ట్ పైన పెట్టాలి. ఓకే. ఒక హ్యాండ్ మీ స్టమక్ పైన పెట్టాలి. ఓకేనా? పెట్టాక మీరు డీప్‌గా బ్రీత్ చేయాలి. ఇన్‌హేల్ చేయండి. అండ్ స్లోగా ఎక్స్‌హేల్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు మీరెప్పుడైతే ఇన్‌హేల్ చేస్తారో గాలి లోపలికెళ్ళినప్పుడు ఆ గాలిని, ఆ ప్రాణవాయువుని ఫీల్ అవ్వండి. లోపలికెళ్తున్నప్పుడు ఆ గాలిని ఫీల్ అవ్వండి. కళ్ళు మూసుకొని ఆ లోపలెళ్ళే గాలిని ఫీల్ అవ్వండి. అండ్ ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు అది ఎలా అయితే బయటికొస్తుందో ఫీల్ అవ్వండి. జస్ట్ ప్రాణవాయువు పైన ధ్యాస పెడితే మీకు 2 నిమిషాల్లో కూల్ డౌన్ అయిపోతారు. ఇలా మీరొక 5 టైమ్స్ చేస్తే కళ్ళు మూసుకొని ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ చేస్తే చాలా కూల్ అయిపోతారు. మీరు ఇంకా ఎక్కువ స్ట్రెస్‌లో ఉన్నారంటే ఇంకొకటి చెప్తాను. ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు మామూలుగా బ్రీత్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు గాలి నోట్‌తో బయటికి తీయండి. ఇన్‌హేల్, కళ్ళు మూసుకొని ఎయిర్‌ని మంచిగా ఫీల్ అవ్వండి లోపల. అండ్ ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు చూడండి 2 సార్లు చేస్తేనే ఎంత పీస్‌ఫుల్‌గా అయిపోయారు కదా! ఆ టెన్షన్ అనేది, ఇదంతా పోయింది. అవును కదా! సో, మైండ్ కూల్ డౌన్ అయిపోతది. రిలాక్స్ అయిపోతది. మీకు అన్సాల్వ్డ్ అంటే
మీకు ఉన్న Solve ఈ కానీ. సాల్వ్ కానీ ప్రాబ్లమ్స్‌కి గూడా సొల్యూషన్ వచ్చేస్తది. మీరొక 5 సార్లు ఇది చేస్తే మీకు సొల్యూషన్ గూడా వస్తది. మీ మైండ్ కూల్ అయిపోద్ది. ఫస్ట్ మైండ్, మన బ్రీత్ కూల్ డౌన్ అయిపోతే మీకు సగం స్ట్రెస్, అంటే సగం ఏంటి, మొత్తం స్ట్రెస్ అంతా పోయి మీకు కరెక్ట్ క్లారిటీ కనిపిస్తది. క్లియర్‌గా కనిపిస్తది ఏం చేయాలి అని. సగం మంది పనిని, వాళ్ళు చేసే వర్క్‌ని ఒక స్ట్రెస్ లాగే ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఎంజాయ్ చేస్తూ చేయట్లేదు. అవును. మనకి స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయాలా? లేకపోతే జనరల్‌గా ఎవ్రీడే ఇది చేస్తే బావుంటుందా? ఎవ్రీడే చేస్తే ఏమవుతుందంటే, మీ బ్రీత్‌ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీ మైండ్ కూల్ డౌన్ అవుతుంది ఒక 5 మినిట్స్. అప్పుడు డే అంతా కూడా మీరు స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతారు హ్యాపీగా. హుహు. ఒకవేళ మీరు స్ట్రెస్ ఉన్నప్పుడే చేశారనుకోండి, కూల్ డౌన్ అవుతారు. బట్ ఏంటంటే దానివల్ల ఎఫెక్ట్ అంత మంచిగా ఉండదు. అంటే డైలీ చేస్తే మీకు ఆ బాడీకి అది అలవాటవుతది. హ్మ్. ఆ స్ట్రెస్ అనేది తగ్గుతూ వస్తది. హ్మ్. స్ట్రెస్ ఉన్నప్పుడు చేస్తే చాలా వరకు మీకు ఒక చెప్తున్నా కదా, 5 టైమ్స్ చేస్తేనే మీకు కంప్లీట్ కూల్ డౌన్ అయిపోయి క్లారిటీ వస్తది. మీరేం చేస్తున్నారు? ఎందుకింత స్ట్రెస్ పడుతున్నారు? అంతా అర్థమైపోతది. హ్మ్. మెయిన్‌గా మన బ్రీత్‌ని మనము కంట్రోల్ చేయడం ఆర్ అబ్జర్వ్ చేయడం వల్ల మన స్ట్రెస్ తగ్గుతుంది. ఇది మన యోగులు, మన మన అంటే పురాణాల్లో, యోగాలో ఎప్పటినుంచో చెప్తున్నారు. హ్మ్. ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు బ్రీత్ పైన కంట్రోల్ తెచ్చుకుంటే మీరు అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఎతకగలుగుతారు. అండ్ ఆల్సో స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్తూ వస్తున్నారు. సో, ఈ యోగిక్ బ్రీతింగ్ ఒక్కటి ట్రై చేసి చూడండి. మీరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఆఫీస్‌లో కూర్చొని చేయొచ్చు. మీరు ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీలో ఉన్నారు. సో, మీరు బాగా ఎంత హ్మ్. స్ట్రెస్ ఉంటది. హ్మ్. మీరు జస్ట్ ఒక 2 మినిట్స్ చేయండి. కూల్ డౌన్ అయితారు. హ్మ్. మీకు వేరే వాళ్ళు అవసరం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకోవచ్చు. మధ్య చేసుకోవచ్చు. మధ్యలో. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే. చాలా సింపుల్ మంచి ఎక్సర్సైజ్ ఇది. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద టిప్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.